తీసిన అచ్చమైన ఒలివ నూనె వింటున్నారా? ఇప్పుడు ఇప్పుడు చాలా మంది జీవితాల్లో అన్ని గ్రైండర్లు పట్టడమే నేర్చుకున్నారు, దంచలేక. లాస్ట్ పచ్చడి కూడా ఒక క్షణంలో టరలాగా అయిపోతారు. ఎంత తేలిక చూడండి. అంటే మీరందరూ గ్రైండర్ వేసుకుంటున్నారని నాకు వ్యసనమే కాదు, విషయం చెప్తున్నాను, దాంట్లో ప్రయాసం చెప్తున్నాను. నాటు వైద్యం కావాలంటే నాటు వైద్యులు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే అడవిలో అనేకమైన మూలికలను స్వీకరించి తీసుకొచ్చి వాటిని ఏం చేస్తారు తెలిసిన, బాగా పని వాళ్ళని పెట్టి దంచిస్తారు. దంచడంలో చాలా కష్టం తెలుస్తుంది, బాగా దంచిస్తారు. అప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు, దంచి తీసిన అచ్చమైన, మళ్ళా దాంట్లో కొంచెం అటు ఇటు కలుతులు కాదు, కలిసి ఉండకూడదు. అచ్చమైన అంటే మనం అంటారు కదా శ్రేష్టమైన, లేకపోతే ఇంకేమంటారు దాన్ని, శ్రేష్టమైన దానికి మంచి ఒరిజినల్ కలిసి ఉంటే దీపం వెలగదు. మీకు తెలిసిన 2 రకాల నూనె పోసి లేక ఒక నూనెలో 2 పొట్టుకులు నీళ్ళేసి దీపం వెలిగిస్తే వెలగదు. ఏమంటున్నాడు, అచ్చమైన ఒలివ నూనెను దీపం కొరకు, ఇంత ప్రత్యేకత, ఇంత నిర్ణయం. దీపం కొరకు అచ్చము దంచి తీసిన దానికి సాదృశ్యం ఎట్లుంటుందంటే, విరిగి నలిగిన హృదయంలో నుండి వచ్చే తీర్మానం వేరు, మామూలుగా నార్మల్గా చేసే తీర్మానాలు వేరు. అర్థమైందా? దంచి తీసిన అచ్చం ఒలివ నూనె అంటే, ఇప్పుడు మనం కలిగి ఉంటారు కదా జనాలు తీర్మానం, మీరు గమనించండి, వారి తీర్మానం బట్టే వారి బ్రతుకు కనపడతా ఉంటుంది. క్రియ అయినప్పుడు అది మార్పు తగిన బ్రతుకు కాదు. దంచి తీయడం అంటే మామూలు పని, చాలా కష్టం. ఆ రోజు వారు బయటకు వచ్చేటప్పుడు వాళ్ళ గురించి ఏం చెప్పాడో తెలుసా? నిర్గమకాండం 12లో మనం చూస్తాం. బయటకు వచ్చేటప్పుడు వారి విడుదలప్పుడు, వారి విమోచన కొరకే ఏం చెప్పాడు తెలిసిన, మీరు నడుములు కట్టుకోవాలి. అర్థమైందా? నడుములు కట్టుకోవాలంటే కొత్త నిబంధనలో అవునంటే అవును, కాదంటే కాదు. ప్రకటనలో ఎచ్చగానా చల్లగా, నువ్వెచ్చగా కాదు, నడుములు కట్టుకోవాలి. తర్వాత ఇంకేముంది, సమాధానం అనే సిద్ధ మనసును సువార్త వల్లని చూడు. ఇంకా తర్వాత వెనక ముందు మాట్లాడవు. ఆ తర్వాత ఏం చెప్పాడు తెలిసిన, మీ కర్రలు చేత పట్టుకోవాలి, కర్ర చేత పట్టుకోవాలి. ఇంకా అర్థమవుతుందా? ఆ తర్వాత ఏమంట తెలిసిన, మీరు ఒక అడుగు వెనక్కి ఒక అడుగు ముందుకు వేయకూడదు, లోతు పారే మాదిరి. అర్థమవుతుందా? ఒక అడుగు వెనక్కి ఒక అడుగు ముందుకు వేయకూడదు, అది కూడా చెప్పాడు అక్కడ. మీరు త్వరపడాలి, స్పీడ్గా ఒక్కొక్కరు అడుగులు వేసుకుంటూ చేస్తారా? కాదు, త్వరపడాలి, స్పీడ్ రావాలి. నిర్ణయం. ఇంకా ఎంతకాలం నిర్ణయం లేకుండా బ్రతుకుతారు? మేము విశ్వాసం అని చెప్పుకుంటా పిశాసులుగా బ్రతుకుతా ఉంటారు, విశ్వాసులు కాదు. ఎంతకాలం జీవిస్తారు అలాగా? చెప్తుంది వాక్యం. విడుదల పొందండి, విడుదల పొందండి. విశ్వాసుల జీవితాల్లో పిశాసత్వం ఉండకూడదు. మార్పు లేని వారి జీవితాలు అవే కనపడతా ఉంటాయి, జీవితాలు అలానే ఉంటాయి. మనం చదువుకున్నాం లేవికాండము 6వ అధ్యాయము 8, 9, 12, 13 చదువుకున్నాం. లేవికాండం 24లో మనం చూస్తున్నాం. ఏం రాశాడు? అచ్చము, ఎలాంటి అచ్చమైన ఒలివ నూనె. ఒలివ దేని సాదృశ్యం? అది ప్రభువు యేసుక్రీస్తు వారిని చూపిస్తుంది. 128లో నీ పిల్లలు ఒలివ
మొక్కల్లాగా ఉంటారు. చూడు దేవుడు ఎంత అవకాశం, ఎంత ఎంత దగ్గరగా నీకు సంబంధాన్ని కలిగించి ఆయన దగ్గర ఎంత నీకు అవకాశం ఇచ్చున్నాడో ఈ భాగం నీకు అర్థమవుతుందా? కాబట్టి ప్రభువును ప్రేమ వాళ్ళ ఇదంతా కూడా నువ్వు తెలుసుకోవాలంటే సమర్పణలోనే మాత్రం తెలుసుకోగలుగుతావు. నిన్ను బలియాగంగా, అర్పణంగా, సమర్పణంగా అర్పించుకున్నప్పుడే తెలుసుకోగలుగుతావు. ఇక్కడ మనం చూసాం, దంచడం అంటే మామూలు కాదు, విరిగి నలగడం, విరిగి నలిగిన హృదయము దేవునికి ఇష్టమైన బలి. నువ్వు విరగలేదు, నలగలేదు, జీవితకాలం అంతా ఒక అడుగు వెనక్కి ఒక అడుగు ముందుకు లోతు పారేటాయి వద్దు. ఇక్కడ చెప్పాడు నిర్మాపనంలో, నువ్వు త్వరపడాలా. మీరు నడుము కట్టుకోమంటే ఏంటి? దానికి పేతురు చెప్పాడు కదా 1:13లో, మీ మనస్సు నడుము కట్టుకోండి, వెనక్కి కాదు. వదిలేసావు, నువ్వు వదిలిపెట్టిన పాపము ఐగుప్తుకు సాదృశ్యము, లోకానికి సాదృశ్యము. ఇక మళ్ళా నువ్వు లోకం వైపు తిరగకూడదు. యోహాను సువార్త 10 అంటాడు, నేను మిమ్మల్ని లోకంలో నుంచి వేరుపరిచాను. ఉందా లైను? అట్ట కాదు, నా బ్రతికంతల్లా వెనక బ్రతికే. మాటల్లో తేడా ఉండదు, జీవితంలో తేడా ఉండదు, దేనిలో మార్పు ఉండదు. ఒకప్పుడు నేను ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలాగే ఉంటా. పౌలు గారు ఏమన్నాడు తెలిసిన, ఒకప్పుడు నేను ఎలా ఉన్నానో ఇప్పుడు నేను అలాగా ఉండటం లేదు. చిన్నప్పటికీ ఇప్పటికీ నా జీవితంలో చాలా నేను మార్పు చెందాను. చిన్నప్పుడు శాస్త్రాలన్నీ విడిచిపెట్టాను. అర్థమైందా? విడిచిపెట్టాను. వింటున్నారా మాటలు? ఏదో సమయం కోసం మాత్రం కాలం గడపాకండి. వాక్యం వింటున్నారు కదా. లేవి కాండంలో మనం చూసాం, ఆ దీపం మారిపోకూడదు. ఆ దీపం ఏంటి? ఏందా దీపం? ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ చూడండి ఏం రాశారు మళ్ళా 2వ వచనంలో, 3వ వచనంలో, ప్రత్యక్ష గుడారంలో శాసనముల అడ్డ తెరకు వెలుపల అహరోను సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు అది వెలుగునట్లుగా. అంటే ఏం చేస్తా ఉండాలా? నూనె అయిపోతే నూనె పోస్తుండాలా, కట్లయిపోతే కట్లేస్తా ఉండాలి. సాయంత్రం మొదలుకొని ఉదయం వరకు, ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఆరడానికి లేదంటే కొత్త నిబంధనలు దేవుడు మాకేం చెప్పాడు? ఎడతెగ కూడి. అర్థమైందా? కొత్త నిబంధనలో అపోస్తలుల 2లో చెప్పాడు, సహవాసంలో, వాక్య పరిచర్యలో, ప్రార్థనలో, రొట్టె విషయంలో ఎడతెగ కూడి. దీపం అక్కడ ఆరిపోయినా ఇబ్బంది, కొత్త నిబంధనలో ఎడతెగినా ఇబ్బంది. ఎందుకు తెలుసునా? ఒక గొప్ప ఉపమానం చెప్పాడు. నేను ద్రాక్ష చెట్లు, మీరు తీగ కనుక తీగ చెట్లో ఉంటేనే తీగ బాగుంటుంది. ఒక పాయింట్ తీగ చెట్టుకు తీగ కొంచెం దూరం అయింది అనుకోండి, ఏమైంది పరిస్థితి? తీగ ఎండిపోద్ది. దీపానికి నూనె లేకపోయినా, బలిపీఠ మీద కట్టెలు లేకపోయినా, కట్టెలు లేకపోతే మంట ఆరిపోద్ది, నూనె లేకపోతే దీపం ఆరిపోద్ది. ఈనాడు నీవు ఎడతెగితే ఆధ్యాత్మికంగా నువ్వు ముందుకు వెళ్ళలేవు. ఇది దేవుడు మనకి ఉదయకాలంలో తెలియపరుస్తున్నటువంటి మాటలు. ఈ విషయంలో మనం ఎక్కడున్నామో, మనం ఏం చేస్తున్నామో ఒకసారి ఆలోచించండి. తర్వాత అంటున్నాడు, ఉదయం వరకు వెలుగునట్లుగా యెహోవా సన్నిధిని దాన్ని చక్కపరచవలెను. చూడండి, ఉదయం వరకు దాన్ని చక్కపరచవాలంటే ఏ కొరత లేకుండా చూసుకోవాలా, ఏ కొదవ లేకుండా చూసుకోవాలా. ఏ సమయంలో నూనె, ఏ సమయంలో కర్రలు అవసరమో ఆ సమయంలో దాన్ని చూస్తూ ఉండాలి. దానికి తగిన విధంగా అక్కడ ఏర్పాటు చేస్తూ ఉండాలి. దేవుని సేవకునికి ఆనాడు యాజకులకు ఇచ్చినటువంటి మాట ఈనాడు సేవకుడు కూడా చేయాల్సిన పని అది. అంతేగాని రాళ్ళ కాడికని సేవకుడు రాళ్ళ కాడికి తర్వాత మాట ఏంది? రాళ్ళ కాడికి తర్వాత మాట అలాంటి జీవితం కాదు, అలాంటి జీవితం కాదు. చూడండి ఏం చెప్తున్నాడు అతడు, ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. తరతరాలంటే పాత నిబంధనల వరకేనా, లేకపోతే కొత్త నిబంధనలు కూడా? భూమి ఉన్నంత వరకు, నీ ఉన్నంత వరకు, తరతరములకు
ఇది నిత్యమైన కట్టడ. కాబట్టి ప్రభువునందు ప్రియమైన వారలారా, దేహము ఆరిపోయిన తర్వాత మన పితరులు ఆదాము అవ్వలకి 930 ఏళ్ళు బ్రతికారు. దేవునితో సహవాసం పోయిన తర్వాత దేహం ఆరిపోయినా లోకానుసారంగా శరీరానుసారంగా పాప అపరాధంలో 930 సంవత్సరాలు బ్రతికారు. అందుకు నిర్గమ సామెతల గ్రంథంలో 20వ అధ్యాయంలో 27వ వచనంలో నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఈ దీపం ఎలా ఉంది? వెలుగుతుందా? అంటే పరిశుద్ధత, పవిత్రత, నిర్దోషము, నిష్కలంకం కలిగి ఉందా? లేకపోతే అన్నిటితో ఉందా? అన్నిటితో ఉంటే ఆధ్యాత్మికంగా ఆరిపోయింది, శరీరానుసారంగా వెలుగుతుంది అని దాని అర్థం. ఆధ్యాత్మికంగా ఆరిపోయింది, శరీరానుసారంగా శరీరపరంగా వెలుగుతూ ఉంది దీపము. శరీరపరంగా వెలిగితే ఎంతవరకు వెలుగుతావు? నీ వరకు కూడా సరిపోవు. మత్తయి సువార్తలో ప్రకాశించమన్నాడు. ఆయన వెలిగించకపోతే నువ్వు ప్రకాశించలేవు. అది ఆయన వెలిగించాలి. ఆయన వెలిగిస్తే నువ్వు ఆయన ఆరిపోవడానికి అవకాశం లేదు. ఏ స్థితిలోనైనా ఆర్థిక ప్రకాశించమన్నాడు కొత్త నిబంధనలో. వెలగడమే కాదు, వెలిగేది వేరు, ప్రకాశించేది వేరు. ప్రకాశించడం అంటే చాలా దూరానికి కనిపిస్తుంది, ఎలగడం అంటే మామూలు ఇక్కడ వరకే అని. కనుక ప్రభువునందు ప్రియమైన వారలారా, ఏమన్నాడు? ఇది మీకు నిత్యమైన, తరతరములకు నిత్యమైన కట్టడ. కొన్ని రోజులకే కాదు, మందిరంలో ఏదో నలుగురికి అటు కాదు, అందరికీ. అర్థమవుతుందా? వింటున్నారా? ఒకరు కలిగి ఉన్న బాధ్యత అందరూ కలిగి ఉండాలి. ఒకరి బాధ్యత ఎంతో అందరి బాధ్యత అంతే. కొందరికి కొంచెము, కొందరికి కొంచెము, నాకు అంత పని లేదు, నాకు అడగకపోయేది సరిపోతుంది అన్నట్టు ఎవరికి లేదులా. అలాంటి బలహీనమైనటువంటి తీర్మానాలకు దేవుని సన్నిధిలో నువ్వు ఉండాల్సిన స్థానంలో నువ్వు ఉండలేవు, నువ్వు పొందాల్సినది పొందలేవు. వాక్యం చెప్తుంది ఇది మీకు తరతరములకు నిత్యమైన కట్టడ అంటూ, అతడు నిర్మలమైన దీపవృక్షము మీద ప్రదీపములను యెహోవా సన్నిధిని నిత్యము చక్కపరుచుచుండవలెను. చక్కపరుచుచుండవలెను నిత్యమంట. ఈ వారం అయిపోయింది కదా, ఇంకా వచ్చే వారం మనకు పని అట్లా కాదు. ఉన్నంత వరకు నువ్వు చేసిన పని, వారానాడు చేసిన పని ఈరోజు బహాత్కంగా వెలుగుమయంగా అనేకులను వెలుగు సంబంధాలుగా చేయడానికి ఈ మాటలన్నీ ఎలాగా వ్రాయబడి ఉన్నాయో మన జీవితం కూడా, నీ జీవితం కూడా రాబోయే వారి పట్ల నీ జీవితం కూడా ఆ విధంగా కనిపిస్తున్న సంగతి జ్ఞాపకం పెట్టుకోవాలని మనం చేస్తున్నాను. మనం సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది ఆఖరిలో, ఎవరైనా భయభక్తులు కలిగిన వారు ఎవరైనా సరే ఏమవుతారంట? కొనియాడబడతారు. ఎప్పుడు దాకా? ఎదురెదురు కాదు. ఈ మధ్య ఒక ఆయన, నేను చోటుకి వెళ్ళినప్పుడు, అంటే ఆయన కనపడ్డాడు అంటే ఖచ్చితంగా ఆయన చెయ్యి ఇక్కడికి వస్తారు. నేను చాలామంది జీవితాల్లో అప్పుడప్పుడు గంప కొమ్మరిగాను, ఆశీర్వాదాలు, దీవెనలు. ఈ దరిద్రం నాకు లేదు, మొదటి నుంచి లేదు. అప్పుడప్పుడు గంప కొమ్మరించేది మీ జన్మల వల్ల మా మతికుండదు. అట్ట కాదు. ఎలా చేయాలంటే వారు లేనప్పుడు నువ్వు వారి కోసం ప్రార్థన చేయాలి. ఈ అనుభవం కలిగి ఉండండి. అది చక్కపాటు అంటే. ఇక నేను చెప్పినాను, కొన్నిసార్లు కొంతమంది చూస్తారు ప్రార్థన చేస్తాడేమో అని. నేను అప్పుడు ఎదురుగా గంపలు కొమ్మరేను. నేను డైరెక్ట్ చెప్పాను, బ్రదర్ నేను నా సొంత ప్రార్థనలో మోకరించిన ప్రార్థన చేస్తాను. నవ్వాడు నాకు తెలిసి. చాలా మంది జీవితాలు ఇది లేదు. అప్పటికప్పుడు గంప కొమ్మరించి కాదునా, నీకు నాకు ఎలాంటి సంబంధము. ఈ చేసేవాళ్ళు కూడా ఏం చేస్తారంటే అప్పటికప్పుడే సంతోషం, ఏదో నాలుగు మీద విషయాలు అంటారు చూడండి, అప్పటికప్పుడు సంతోషం. ఇంకా తర్వాత ఏమీ ఉండదు. ఏమి ఉండాలనో ఏమి చేయాలనో మనం ఈ విధంగా ఈరోజు ఈ విషయాలను మనం జాగ్రత్తగా ధ్యానం చేయాల్సిందిగా ప్రభుత్వం మనం చేస్తున్నాం. మళ్ళా చూడండి, 1 Peter 2:5 చూడండి. ఆ మాటలు పూర్తి చేసుకుని ఆ తర్వాత మొదటి భాగాన్ని మనం ముగించుకుందాం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు. వింటున్నారా? ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. అంటే ఆయన ద్వారా నీవు చేయాల్సింది చేయాలంటే ముందు ఆయన ఎరగాలి. ఆయన ద్వారా నువ్వు ముందుకెళ్ళాలంటే ఆయన ముందు ఎరగాలి. ఆయనకు
లోబడాలి, ఆయన చెప్పింది చేయాలి. మనం కలెక్టర్ కాడికి వెళ్ళాలంటే ముందు అక్కడ ఉంటాడు పర్సనల్ ఆఫీసర్ ఉంటాడు, తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో ఇంకొక ఆయన పర్సనల్ అసిస్టెంట్ ఒక ఆయన ఉంటాడు. ఆయన్ని మనము కలుసుకోవాలి. ఆయన ఆడ కూర్చోమంటే ఆడ కూర్చొని ఉండాలి. ఆయన ఏ పేపర్ ఏమంటే ఆ పేపర్ ఇవ్వాలి. ఆయన ఏ రూట్లో రమ్మంటే ఆ రూట్లో పోవాలి. అప్పుడే మనం ఆశ్రయం దగ్గరికి పోతాం. అటు కాకుండా ఆయన చెప్పేది ఒకటి మనం చెప్పేది ఒకటి అయితే ఆ వాక్య దగ్గర కూడా అవకాశం ఉంటుంది. యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండుటకు మీరును సజీవమైన రాళ్ళ వలె ఉండి పరిశుద్ధ యాజకులుగా ఉండుటకు మీరును. జాగ్రత్తగా వినండి, ఇక్కడ పేతురు గారు చెప్పాడు పరిశుద్ధ యాజకులుగా. ఈ మాట చెప్తున్నాడు. అదే 2:9 చూస్తే అందరినీ యాజకులుగా, చీకట్లో నుంచి వెలుగులోకి వచ్చిన ప్రతి ఒక్కడు యాజకులైన పరిశుద్ధ జనం అని అక్కడ చెప్తాడు. అయితే యేసు ప్రభువారు మత్తయి సువార్త 20వ మీరు సమస్త జనులను శిష్యులుగా చేయమన్నాడు. శిష్యులు మాకెందుకు వాళ్ళే చూసుకుంటారని విశ్వాసం అనుకోవటం అది క్రమం కాదు. విశ్వాసులకు అప్పుడు ఆరంభంలో విశ్వాసులే, కొంచెం కొంచెం తెలుసు. తర్వాత వారు చేయాల్సిన పని ఎంతవరకు వెళ్ళాలా? శిష్యులే కాకుండా పేతురు ద్వారా మాట్లాడిన మాట ప్రకారంగా పరిశుద్ధ యాజకులుగా ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు యాజకులుగా ఉన్నట్లు మీరును. వింటున్నారా? మీరు సజీవమైన రాళ్ళు. అంటే రాళ్ళు ఉంటాయి, వాటిలో ప్రాణం ఉండే రాళ్ళు కాదు. మీరు చూస్తాయి మరి అన్ని ఉపయోగపడబడి ఆ రాళ్ళలో ప్రాణం ఉండదు. అవి గోడలు కట్టుకోవడానికి పనిపోతాయి. రాళ్ళు అంటే గోడలు కట్టుకోవడానికి కదా పని వచ్చేది. కానీ వాక్యం ఏం చెబుతుంది? మీరు సజీవమైన రాళ్ళై ఉండి, రాళ్ళ వలె. ఇదేంటంటే మీ ఆత్మ సంబంధమైన మందిరముగా, ఆత్మ సంబంధమైన బలులుగా అర్పించడానికి ఒక మందిరంగా మీరు కట్టబడుతున్నారు. ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడాలంటే, బలు అర్పించే మందిరం కట్టబడాలంటే నువ్వేమై ఉండాలి? ముందు సజీవమైన రాయి కావాలి. సజీవమైన రాయి కావాలి. మరి సజీవమైన రాయి కాకుండా నువ్వు ఏ బలి అర్పిస్తావు, ఎలాంటి బలి అర్పిస్తావు? మందిరం దాకా రావడం ఈ బలి అర్పిస్తూ ఉంటావు. ఇలాంటి బలు అర్పించినంత కాలం నువ్వు శిష్యత్వంలోనికి రావు, కుమారత్వంలోనికి రావు, యాజకత్వంలోనికి రావు, పరిపూర్ణతలోనికి రావు. ఇవన్నీ నీకు దూరం అవుతాయి. అన్ని దూరమైన తర్వాత ముగింపులో లేక కళ్ళంలో నువ్వేదో నిలబడాలంటే కుదరదు. ఎందుకంటే నువ్వు దేనిలో లేవు కాబట్టి ఒక పొట్టుగా ఏర్చబడతావు. పొట్టు కళ్ళం ఏమైందంట? వేరు చేయబడదు. గింజ పొట్టు వేరు చేయబడతాయి. కళ్ళం అని నేను చెబుతున్నాను, తీర్పు దినాన్ని. ఒక మనిషిని మధ్యలో అట్లా మాట్లాడి చెప్పుకుంటాను. కొన్ని ఎక్కువ మాట్లాడినప్పుడు నేను చెప్పాను, అందరి సంగతి కళ్ళంలో తెలుస్తాను. నవ్వాడు పక్కన, కళ్ళం అనేది అతనికి అర్థం కాల. నవ్విడు, కళ్ళలో తెలుస్తుంది అన్న. నా పడి మీదే ఉన్నాడు, ఎక్కడికి మాట్లాడుతూ ఉన్నాడు. దిగి కళ్ళంలో తెలుస్తుంది కదా అన్నాడు. కళ్ళంలో తెలుస్తుంది పో అన్న. ఇంకా తర్వాత నేను వచ్చినాను. కాబట్టి ప్రభుత్వ కళ్ళం అనగా దేవుని ఒక నిర్ణయం ఉంది. సర్వలోకానికి, సర్వ మానవ జనానికి, మనుషులందరికీ తీర్పు తీర్చబోయే దినం ఒకటి ఉంది. కాబట్టి ఆ దినాన మన క్రియలను బట్టి, మన జీవితాన్ని బట్టి అక్కడ తీర్పు జరుగుతుంది. కాబట్టి ఒక మాట ఉంది చూడండి, యోహాను సువార్త 5:24లో, యోహాను సువార్త 5:24లో ఆ మాట చూడండి, ముగించుకుందాం. యేసు ప్రభువారు మనం చదువుకున్న మాటలో క్రీస్తు యేసు ద్వారా రాయబడింది చూడండి. అట్టనే ఆ ద్వారా అనేది ఎలా ఉంటుందో ఇక్కడ మనకు యోహాను ద్వారా తెలియపరుస్తాడు. యేసు ప్రభువారు అంటాడు, నా మాట విని నన్ను పంపిన వాడి యందు
విశ్వాసం ఉంచువాడు నిత్యజీవము గలవాడు. నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక అర్థమవుతుందా? ఇక్కడ కూర్చున్న వాళ్ళకి అర్థమవుతుందా తీర్పు ఉందని? ఇక్కడ చేరుకున్న వాళ్ళందరికీ తీర్పు ఉందని మీకు తెలిసిన యేసు వారు ఏమంటాడంటే, నా మాట విని నన్ను పంపిన వారిని విశ్వాసం ఉంచేవాడు నిత్యం గలవాడు, వాడు తీర్పులోనికి రాడు. అదే యేసు క్రీస్తు మూలంగా నీవు ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి ఒక సాధనంగా ఆ రోజు అందరూ తీసుకొచ్చిన బలులు అర్పించింది ఎవరు? అహరోను. ఈరోజు నీవు నేను అనేకుల మధ్య కదా ఆత్మ సంబంధమైన బలు అర్పించడానికి తగిన ఒక ఏర్పాటు నీ వై ఉండాలి. అది ఎప్పుడు దాకంటే తరతరముల కంట. నాకెందుకులంటే కుదరదు, నీకెందుకంటే నువ్వు అందులో ఉంటావు. వాక్యం చెబుతుంది, నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వాసం ఉంచేవాడు నిత్యం గలవాడు, వాడు తీర్పులోనికి రాడు. తీర్పులోనికి రాక మరణమును దాటి జీవంలో ప్రవేశించును. ఏది? క్రీస్తు యేసు ద్వారా ఎవరైతే ఆత్మ సంబంధమైన మందిరముగా ఆత్మ సంబంధమైన బలు అర్పించడానికి మందిరముగా సజీవ రాళ్ళయుండి కట్టబడ్డారో, యాజకులుగా ఉన్నారు, వారందరినీ గురించి రాయబడిన బైబిల్ వారు మరణమును దాటి జీవంలో ప్రవేశించారు. ఈ విషయాన్ని లేఖనంలో తెలియపరచబడిన ప్రకారంగా మన జీవితంలో మనం అట్టి నిత్యమైన కృపకు పాత్రలు పొందినట్లు కదా. ఆయన మాట విన్నవారు ఏం చేస్తారు? ఆయన మాట విన్నవారు త్వరగా వారు ఏమై ఉన్నారు? వారు తమను తాము గుర్తించి మరి ఏం చేయాలో అది తెలుసుకొని ఆ ప్రకారంగా యేసును స్వరక్షకుడిగా అంగీకరించి ఆ రీతిగా నిత్య జీవనానికి పాత్రలైనట్లు యేసు క్రీస్తు రక్తం ద్వారా సంపూర్ణంగా వారి జీవితాలను గడుపుకుంటూ ఇక అప్పటి నుంచి ఆరంభిస్తారు. ఏమవ్వాలా? ఆరంభిస్తారు. ఎలా? ఇక మళ్ళా ఆరిపోకూడదు, ఎల్లప్పుడూ మండుతూ ఉండాలా, ఎల్లప్పుడూ వెలుగుతూ ఉండాలా. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు, సాయంత్రం మొదలుకొని ఉదయం వరకు ఎక్కడ కూడా ఎడబాటు ఆరిపోవట లేదు. కాబట్టి ఆధ్యాత్మిక జీవితంలో మనందరం కూడా తీగ వలె ఆయనలో ఉండి, ఆయన అన్నాడు కదా, నా యందు ఎవడు ఉంటాడు అన్నట్టుగా ఆయనలో ఉండి ఆయన యందు ఉండి అందరూ కూడా ఫలించుదురుగాక. అందరూ దీపము అయ్యి ఆ బలిపీఠం యొక్క తీసుకొచ్చిన బలి ద్రవ్యములను దహించువారుగా ఉన్నట్లుగా మరి మన జీవితాల్లో మనం కూడా సంపూర్ణ సమర్పణ కలిగిన వారి ముందుకు సాగిపోవాలని ప్రోగ్రామ్ చేస్తున్నాం. దేవుడు తన సన్నిధి తన తోడు మనందరి పట్ల ప్రతి కుటుంబం పట్ల తోడేడు నడిపించుగాక. ఆమేన్.